ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఒకడు మొదట బలవంతుణ్ణి బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి ఆ సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య దయ్యములు వెళ్ళగొట్టుట పరిసయ్యులు చూచి, ఇతడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని యేసయ్యకు వ్యతిరేకంగా మాట్లాడిరి. దానికి ప్రతిస్పందనగా యేసయ్య, సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులై ఉందురని దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నదని ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనునని తెలియజేశాడు. ప్రియులారా, ఇక్కడ బలవంతుడు అంటే సాతాను, వాడి సామాను దోచుకునేది యేసు ప్రభు. వాడి సామాను అంటే సాతాను అదుపు క్రింద ఉన్న మనుషులు అని. యేసయ్య సాతాను కోరల్లో నుంచి మనుషుల్ని రక్షిస్తున్నాడంటే పరిసయ్యులు చెప్పినట్టు ఆయన సాతానుతో రహస్యమైన సంధి చేసుకున్నాడని కాదు, కానీ ఆయన సాతానును బంధించాడని స్పష్టమవుతుంది. అలాగైతే యేసయ్య సాతాను దగ్గర దోపిడీ చేస్తున్నాడా అంటే అలా కాదు. మొదట్లో సాతాను దేవుని నుంచి దొంగలించిన దాన్నే ఆయన తిరిగి తీసుకుంటున్నాడు. పతనమై నశించిన స్థితిలో ఉన్న మనుషులను సాతాను రాజ్యంలో నుంచి తీసుకుపోయి తన మహిమ రాజ్యంలో ఉంచుతున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అని. ప్రియులారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుణ్ణి ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గనపరుచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతటా నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరతును అనే ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడిననిరి. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యుద్ధకు ఆకర్షించుకొందునని చెప్పెను. సహోదరి సహోదరులారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుణ్ణి ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
ఒకడు మొదట బలవంతుణ్ణి బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనునని మొదట్లో సాతాను నీ నుంచి దొంగలించిన దాన్నే నీవు తిరిగి తీసుకుంటున్నావని పతనమై నశించిన స్థితిలో ఉన్న మనుషులను సాతాను రాజ్యంలో నుంచి తీసుకొని పోయి నీ మహిమ రాజ్యంలో ఉంచుతున్నావని తెలియజేశావు. నీకు స్తుతులు దేవా. ఎవరిని మమ్మును మోసపరచనీయక నీవు నీతిమంతుడవై ఉన్నట్టు మేమును నీతిగా జీవిస్తూ సహోదర ప్రేమ కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, మేము నీ సంబంధులము గనుక మాలో ఉన్న నీవు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడవు గనుక మేము ఈ లోకంలో జీవితం జీవించుటకు కృపచూపమని, సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.